విజ్ఞాన్ గారు, ఓ భయంకరమైన విషయం ఇప్పుడే చూశాను. ఒక కన్న తండ్రి కన్న కూతురిని, అది కూడా చిన్న పాపని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఏం జరిగిందసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపేశారనే వార్తలు మనము ఒకప్పుడు చూసాము. ఏది 2000 ఆ! ఈ పుష్కరానికి ముందు. ఆ! ఇప్పుడు అన్నీ చంపిన తరువాత ముక్కలు ముక్కలు నరకడం అనేది ఫ్యాషన్ అయిపోయిందో అట్లాగే ఉంది ఏంటో. గదా! ప్రతి చోట చూడు. అవును. చంపారు అనేదే లాస్ట్ మనం ఇప్పటిదాకా వినింది. హ్మ్. సినిమాల్లో విన్నా, వెబ్ సిరీస్‌లో చూసినా, పెద్ద పెద్ద క్రైమ్ స్టోరీలో చూసినా పటపట అవును. బుల్లెట్లతో కాల్చడం చూసామే కానీ, ఒక్కొక్క ముక్క నరికింది నేను ఇప్పటిదాకా చూడలే. అలా ఉంది. మరి సినిమాల్లో కూడా తల మాత్రమే నరికేశారు ఇప్పటి వరకు. హ్మ్. బట్ సీ ఇంత పిల్ల ఇంతే. చిన్న పిల్ల. ఆమెకసలు ఏమీ తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. వీడు సీతాపూర్ అంట ఉత్తరప్రదేశ్‌లో. హ్మ్. హా! మామూలుగా మనకి ఇరుగు పొరుగు వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఉంటది, గొడవ ఉంటది. హ్మ్. కొన్ని సార్లు వాళ్ళు వెన్నుపోటు పొడిసి అసలు మర్చిపోలేము. ఇంక నీకు నాకు మాటలు లేవంటాం. మనం చాలా సినిమాలు చూసాం. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద హ్మ్. వాలొద్దు. వాళ్ళు ఈ ఇంటి అవును. కాకి ఆ ఇంటి మీద వెళ్దు. ఆ కోడి ఈ ఇంటికొచ్చిందంటే వీళ్ళిక్కడ ఫ్రై చేసేస్తారు. అవునవును. ఇలాంటివి మనం కామెడీగా చూసాం. హ్మ్. అండ్ కొన్ని రాయలసీమ కథల్లోనూ సీరియస్‌గాను చూసాం. హీరో ఈ ఇంటోడై ఉంటాడు. వాళ్ళిద్దరు హీరోయిన్ ఆ ఇంటిదే ఉంటది. ట్రైన్‌లో కలిసొస్తారు. అవును. ఇక్కడేమో పక్కపక్కిళ్ళు వాళ్ళకి మాటలు ఉండవు. వాళ్ళిద్దరికీ లవ్ ఉంటది. ఇలాంటి సినిమాల్లో చూసాం. అవును. ఈ క్రమంలో ఇప్పుడు ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ ఏంటంటే, ఎదురింటోడు రాము, ఇతని పేరు మోహిత్. ఓకే. వీళ్ళు ఒకప్పుడు మంచి ఫ్రెండ్సే. హ్మ్. చిన్నప్పటి నుంచి ఉన్నారు. ఇప్పుడు ఈ ఎదురింటి, పొదురింటోళ్ళు మన తండ్రులు, తాతల కాలం నుంచి మనకు వాళ్ళ మొహాలు బాగా సుపరిచితమే. హ్మ్. ఏదో రోజు వాళ్ళ ఇంట్లో మనం చేతులు కడుగుతాం, మన ఇంట్లో వాళ్ళు చేతులు కడిగే ఉంటారు. అంత క్లోజ్‌నెస్ అనేది కూడా ఉంటది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏదో చిన్న గొడవ వచ్చి మాట్లాడుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడోళ్ళనుకో, నీ వాకిలి అంతవరకు, మా వాకిలి ఇంతవరకు అనే హ్మ్. గొడవలొస్తాయి. అవును. మగోళ్ళనుకో, నీ కారు అక్కడ పెట్టుకో, నా కారు ఇక్కడ పెట్టుకుంటా. పార్కింగ్ విషయంలోనూ గొడవలొస్తాయి. మీ ఇంటికి 10 మంది చుట్టాలొచ్చారు, మా ఇంటి దాకా వస్తున్నారేంటి? అటే పెట్టుకోండి. హ్మ్. ఇలాంటివే. అవును. చిన్న చిన్న గొడవలు. దీపావళి వచ్చిందిగా, "ఏయ్ బాబు టపాకాయలు అటు కాలవండి, మీవన్నీ మా ఇంటి మీదకి వస్తున్నాయి." హోలీ వచ్చిన మా ఇంటి మీద రంగులేయకండి. దిస్ కైండ్ ఆఫ్ నైబర్ గొడవలు ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో ఎక్కడైనా ఉంటూనే ఉంటాయి. హ్మ్. అవి పెద్దగా సీరియస్ అవ్వవు. సమ్ టైమ్స్ సీరియస్ అయ్యి మాట్లాడుకోడు. హ్మ్. ఇక్కడ వీళ్ళకి ఏం గొడవ వచ్చిందో మనకు తెలీదు గానీ, రాముకి, మోహిత్‌కి మాటలు లేవు. ఎలాంటి మాటలు లేవంటే, ఇప్పుడు నీ వాకిల్లో కనీసం నా గాలి గూడా ఎళ్ళదు. అమ్మో! నా ఊపిరి గూడా నీ వాకిల్లోకెళ్ళదు. అంత వామ్మో! కఠినం అన్నమాట. నేను ఊపిరి పీల్చినా ఇటు తిరిగి పీల్చుకోవాలి. నాకు దగ్గుతూ మోస్ట్ ఇటు తిరిగి దగ్గాలే కానీ అటు దగ్గొద్దు. ఆ రేంజ్‌లో పగలు. ఎదిరిల్లే మళ్ళీ. ఓకే. ఓ ఓకే. పెద్ద ఎక్కడో లేవు ఎదిరిల్లు. ఇట్లాంటి టైంలో ఆ చుట్టుపక్కల వాళ్ళకి గూడా తెలుసు వీళ్ళకి పడదని. హ్మ్. నీ ఇంటికి కార్డ్ ఇవ్వడానికి, బొట్టు పెట్టడానికి వచ్చినోడు మళ్ళీ ఎదురింటికెళ్ళడు. ఆ పక్కింటికెళ్ళి అటు తిరిగి మళ్ళీ నీ దగ్గరికొస్తాడు. హ్మ్. ఇట్లా గూడా ఎళ్ళరు. ఈ కూరగాయలు అమ్మేవాడొచ్చినా, ఎవరొచ్చినా ఈ గొడవలు కామన్. అవును. ఇంత పగ ఏదో ఒక పగ పెట్టుకున్నాడు. అసలు వాడి మొహము చూడరు. వాడు బయట కూర్చుంటే వీళ్ళు టప్పని మొహం మీద తలుపేసుకోవడం. వీడు హ్మ్. బయట కూర్చొని వాడు తలుపేసుకోవడం. కొన్నాళ్ళుగా జరిగింది. ఇప్పుడు వీళ్ళకి పిల్లలు గూడా పుట్టారు. పెళ్ళిళ్ళయ్యాయి. మేబీ వీడి పెళ్ళికి వాడు రాలేదేమో, వాడి పెళ్ళికి వీడు పోలేదేమో తెలీదు మనకి. అంత పగలుంటే. హ్మ్. ఇప్పుడేమైంది, ఆ పాప వీళ్ళ కూతురు. హ్మ్. చిన్న పాప. చిన్న పాప. ఇంతే. హ్మ్. తను ఏంటో మరి బెలూన్ పడిందో, బాలు పడిందో ఆడుతా ఇటో అడుగు, అటో అడుగేసి ఆళ్ళ ఇంట్లోకెళ్ళిపోయింది. హ్మ్. అంతే. వాడేం చేశాడు, పాప రాగానే తలుపేసాడు. ఓకే. తలుపేసి ఈ మోహిత్ వచ్చేదాకా ఆగాడు. హ్మ్. అంటే ఇప్పుడు తలుపు తీసి ఆ పిల్ల మళ్ళీ ఇంటికొచ్చేసి, ఓకే. నీ ఆ! కూతురు మా ఇంటికొచ్చి వెళ్ళిందని చెప్పడానికి కూడా ఉండదు. నువ్వు అబద్ధాలు ఆడకంటాడు. ఓకే. ప్రూఫ్ ఉండాలి కదా! హ్మ్. ఇంట్లోనే పెట్టాడు. వచ్చాడు ఇంతలో మోహిత్ ఆనందం తట్టుకోలేక వాళ్ళ ఇంటికి. హ్మ్. ఏరా బలిసిందా అదా ఇదా అని తిడతారు కదా! అవును. అలా తిట్టేసరి ఏం మాట్లాడుతున్నావు ఇంటి ముందుకెళ్తే చూడు నా ఇంటికొచ్చింది. చాలా సేపటి నుంచి ఇక్కడే కూర్చుంది. హ్మ్. ఎందుకొచ్చింది నా ఇంటికి? ఆడుతూ పాడుతూ మీ ఇంట్లో లేవా టెరిటరీలు ఆడుకోవడానికి? పిల్లని గాలికి వదిలేసిపోయావు. నేను చూసుకున్నాను. ఇట్లా 1, 2 మాటలు గట్టిగా అనేసాడు. హ్మ్. కావాలనే. ఇప్పుడు నీ వల్ల తోటి నేను ఇన్ని మాటలు పడాల్సి వాడిని తిట్టలేను నేను. హ్మ్. ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు.
వాడు నన్ను అంటానే ఉన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడేశాడు. విన్నా అయిపోయి ఇంటికి వస్తే అవన్నీ తిరుగుతున్నాయి. తిరిగి వాడిని నేను తిట్టాలన్నా నాకు ఇంత కోపం ఉన్నా నేను తిట్టలేకపోతున్నా. బికాజ్ నా కూతురు వాళ్ళ ఇంట్లో ఉంది. తప్పు నాది అయిపోయింది. నేను చేయలేదు తప్పు, కానీ తప్పు నాదైంది. నేను తిట్టించుకున్నా. తప్పు చేసింది ఎవరు? ఈమె ఎవరు? నా కూతురు. అప్పుడు ఆ కూతురు అనే పదం కూడా మర్చిపోయాడు వాడు. ఈమె వల్ల, ఈ వస్తువు వల్ల, ఈ క్రీచర్ వల్ల, ఈ జీవి వల్ల నేను పగోడితో మాటలు పడాల్సి వచ్చింది. వాడు అన్నని మాటలు అంటున్నా కూడా నేను నిగ్రహం పాటించాల్సి, రక్తం మరిగిపోయినా సరే సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పగంతా ఎక్కడ తీర్చుకోవాలి? అసలు ఈ వస్తువు వల్లే కదా, ఈ జీవి వల్లే కదా. ఈ జీవిని ఏం చేశాడంటే గొంతు నులిమి చంపేశాడు. అంటే ఆ చిన్న పాపకి పాపం తెలియదు కదా, వీళ్ళకి మధ్య గొడవలు ఉన్నాయని అవన్నీ తెలియదు కదా, తనకి తనేం చేసింది? అసలు ఆమెకి నీ ఇంటి తలుపు ఎలాగుందో వాళ్ళ ఇంటి తలుపు అలాగే కనబడింది. అంతకు మించి వేరే విషయాలు తెలియదు. ఏం తెలుసు చిన్నపిల్లలకైనాను? అంతే కదా. మీకు పగలు ప్రతీకారాలు ఉన్నట్టు కూడా కనీసం ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళకని చెప్పినా కూడా పిల్లలు ఏమనుకుంటారు? బై కేరింగ్ చెప్పుంటారు అనుకుంటారు తప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనుకోరు వాళ్ళు. ఆ విషయం కూడా అర్థం చేసుకునే వయసు కూడా కాదు. అయినా ఆడుతూ పాడుతూ ఉండే పిల్లలు అన్ని ఇళ్లలో మామూలుగా చుట్టూ తిరిగి ఆడుకుంటారు. ఇది చింపొద్దు అంటే మళ్ళీ చింపుతారు, ఇది ఇరగొట్టదంటే మళ్ళీ ఇరగొడతారు. మీరు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా మళ్ళీ రిపీటెడ్లీ చేసి, బికాస్ దే డోంట్ నో అండ్ మర్చిపోతారు, వాళ్ళకి అంత గుర్తు కూడా ఉండదు. ఇలాంటి టైంలో ఆ పిల్లని ఫస్ట్ అయితే గొంతు నులిమేసావు. ఆ పిల్ల అరుస్తున్నా గిరుస్తున్నా ఈమె మొహంలో రాముని చూసుకొని గొంతు నులిమేవు నువ్వు. ఏది దేవర సినిమాలో అందరి మొహంలో దేవరని చూసుకొని చంపురా నా విలన్ చెప్పినట్టు గుర్తుందా? సైఫ్ చెప్తాడు అందరి మొహంలో నీకు దేవరే కనబడాలి అని. ఇక్కడ ఈ పిల్ల మొహంలో ఎదురింటి రాముని చూసి వాడు తిట్టిన తిట్లన్నీ గుర్తు తెచ్చుకొని గొంతు నులిమాడు. ఫస్ట్ సరే రాముని అయితే చంపేశావు, అంటే రాము రూపంలో నీ కూతురు యాక్చువల్గా రాముని చంపేశావు. ఇప్పుడు ఇంకోటి ఏంటి నీ పగ? వాడు అన్న మాటలు ఒక్కొక్కటి గుర్తొస్తుంది. రగిలిపోయి కత్తి తీసుకొని ముక్కలు నరికేశావు. ఎంత దారుణం! ఎవరు? ఇంత పాప పడుకోబెడితే ఇంత, నిలబెడితే ఇంత. నీ కూతురే, వాడు కన్న కూతురే, వాళ్ళ ఇంట్లో పెరిగిన కూతురే. ఇంతున్నప్పటి నుంచి కూతురుని ఇలా చేశాడు. దేనికి? పగోడింటికి వెళ్ళింది అని, ఆ ఒక చిన్న రీజన్ వల్ల. సో ఇక అందరిళ్లలోనూ ఉంటాయి ఇట్లాంటివి చిన్న గొడవలు, ఇరుగు పొరుగు వాళ్ళతో ఉంటాయి. కానీ పగలు ప్రతీకారాలు ఈ రేంజ్లో పెంచుకుంటే, సరే ఒక నిమిషం ఆగు, వాళ్ళ ఇంటికి నీ తల్లి వెళ్ళినా కూడా నరికేస్తావా? నరికేస్తాడేమో మరి. పొరపాటున నీ తల్లి వెళ్ళద్ది, లేదా నువ్వే బై ఛాన్స్ బండెక్కుతా కాలు జారాడు పడ్డావే అనుకో, నీ కాలు నరికేసుకుంటావా? వాళ్ళకప్పుడు తెలియదు. ఇంత పాప, ఆమెకి ఇంకెంత ఫ్యూచర్ ఉంది, నీకు పుట్టిన పాప నీకు మళ్ళీ ముక్కలుగా నరికితాయి. ఇప్పుడు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్గా ఎలా తెలిసింది కేసు అంతా? పాప కనబడట్లేదండి అని కుటుంబ సభ్యులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి వస్తుంటే ఒక చిన్న ముక్క దొరికింది, కాలు ముక్క ఇంత. వాళ్ళు కట్టిన అది ఆ కాలు ముక్క ఇంత ముక్క దొరికితే, అరే ఇది నా కూతురుదే అని తల్లి మామూలు ఏడుపు కాదు వాళ్ళది, అర్థం చేసుకో. వాళ్ళ ఇంట్లో ఏంటి, ఆ కాలనీ వాళ్ళు కూడా అదే ఏడుపు ఏడుస్తారు, అరే ఇంత పాప ఇక్కడే తిరిగేదని. తర్వాత చూస్తే మిగతా శరీర భాగాలన్నీ దొరికాయి, అక్కడోటి. అవన్నీ ఏరేసరికి ఆ తండ్రి ఏం చేశాడు, వీళ్ళందరూ ఏడుస్తుంటే వాడు ఫోన్ భార్యకి ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు. వాడు కనబడాల, మా ఆయన కూడా కనబడట్లేదండి అని చెప్పేసి అంటే వీరు వెళ్ళి ఆయన్ని పట్టుకొని వచ్చి, అంటే ఫోన్ ఉంటే వాడిని పట్టుకుంటారు కదా, ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈ తీవ్రతను చూసి వాడిని పట్టుకొచ్చేసి 4 దంతే వాడు చెప్పాడు, అవును నేనే చేశాను. ఎందుకురా చేసావంటే నాకు రాముకు పడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది ఇది. కొంచెమైనా సిగ్గుండాలబ్బా.